హాయ్ ఫ్రెండ్స్, ఆత్మనిర్భర్ భారత్ మన దేశంలో విఫలమవుతోంది. ఇది ఒప్పుకోవాల్సిన కరుకు సత్యం. 2019-20లో చైనా కోవిడ్ పేరుతో ఒక మహమ్మారిని ప్రపంచం మొత్తానికి సవాల్గా విసిరింది. దానివల్ల మన ఆరోగ్యమే కాదు, ఆర్థిక రంగం కూడా కుదేలైంది. అప్పుడే మన దేశంతో పాటు ఇతర దేశాలు కూడా ఆర్థికపరమైన అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చైనాను దూరం పెట్టాలని నిర్ణయించుకున్నాయి. అలా ఉద్భవించిందే ఆత్మనిర్భర్ భారత్. కొత్త ఆర్థిక వ్యవస్థకు భారత్ దారి చూపిస్తోందని అగ్రదేశం కూడా భావించింది. కానీ 3 సంవత్సరాల కాలం పూర్తయింది. భారత్ చైనాకు ధీటుగా స్థాపిస్తున్న కంపెనీలు ఎక్కడా, వాటి జాడ కూడా లేదు. అందుకు తగ్గట్టుగానే వియత్నాం ఇప్పుడు అన్ని దేశాలకు ప్రత్యామ్నాయంగా కనబడుతోంది. ఈ వీడియో మన దేశాన్ని కించపరచడానికో లేదా విమర్శించడానికో చేసింది కాదు. కానీ ఆర్థిక విషయాల అభివృద్ధిలో వియత్నాం ప్రపంచానికి ప్రత్యామ్నాయ దేశంగా ఎలా మారుతుందో వివరించడానికి మాత్రమే చేసిన ప్రయత్నం. అసలు వియత్నాం తన దేశాన్ని ఎలా అభివృద్ధి పరుచుకుంటోంది, మనం వియత్నాంను చూసి నేర్చుకోవాల్సిందేంటి తెలుసుకుందాం పదండి. వియత్నాం ఎందుకు ముఖ్యమైంది? ఎప్పుడైనా మీరు బూట్లు కొనేటప్పుడు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసారా? ఇది వరకు అయితే చైనా నుంచే ఎక్కువగా మన దేశానికి వచ్చేవి. కానీ 2020 తర్వాత పరిస్థితి మారి వియత్నాం సప్లై చేస్తోంది. అక్కడి నుండే వస్తున్నాయి మనం రోజు వేసుకునే షూస్. మన దేశ జనాభా 140 కోట్లు, వియత్నాం జనాభా 10 కోట్లు మాత్రమే. ఇంత ఎక్కువ జనాభా ఉన్న మన దేశంలో కాకుండా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వియత్నాంలో తయారయ్యే బూట్లని, చెప్పులని మనం ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం? వియత్నాంలో సగటు జీడిపి $446. అదే మన దేశంలో దానికి సరిగ్గా సగం. కోవిడ్ సమయంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ 6.2% దిగజారితే వియత్నాం ఆ సమయంలో కూడా 2.8% వృద్ధి చెందింది. కానీ 1970 దశకంలో వియత్నాం పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అమెరికా, చైనాతో యుద్ధాల కారణంగా అప్పట్లో 70% జనాభా కనీసం తినడానికి తిండి లేక అలమటించేవారు. అప్పటి గ్రాస్ నెట్వర్క్ కేవలం $200 నుంచి $300 మాత్రమే. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు వియత్నాం రాజధాని హునాయి అత్యంత ప్రకాశవంతమైన నగరంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. కేవలం 2 దశాబ్దాల కాలంలో జరిగిన ఈ పెనుమార్పుకు కారణం 1986లో జరిగిన దోయి మోయి అనే ఆర్థిక సంస్కరణ. దానర్థం ఆవిష్కరణ అని. మన దేశం సోషలిస్ట్ దేశంగా పేరుగాంచింది. అయితే వియత్నాం కూడా కమ్యూనిస్టు దేశంగా ఉండింది. అప్పట్లో యుఎస్ఎస్ఆర్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో దేశంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ ప్రైవేటు వ్యాపారం చేసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. కానీ దోయి మోయి కారణంగా 1990 తర్వాత 30 సంవత్సరాలు అక్కడ ప్రభుత్వం ప్రైవేటు వ్యాపారులను విపరీతంగా ప్రోత్సహించింది. అంటే ప్రభుత్వం ఎటువంటి వ్యాపారం చేసినా అందులో తలదూర్చి వ్యాపారులను ఇబ్బంది పెట్టదు. ప్రభుత్వం కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీలను ఖరీదు చేసి ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో వ్యాపారాన్ని వృద్ధి చేస్తుంది. ప్రైవేట్ భాగస్వామ్యం అంటే మాటలు కాదు, ఒక రకంగా వ్యవసాయం చేయడమే. విత్తనాలు నాటిన దగ్గర నుంచి మొలకలు రావడం, పూలు, పండ్లు, కాయలు రావడం, వాటిని అమ్మే వరకు వ్యాపారికి ఒక్క పైసా కూడా చేతిలోకి రాదు. కానీ ఎవరికి ఆధిపత్యం లేని కారణంగా అభివృద్ధి విషయంలో దూసుకుపోయింది వియత్నాం. వియత్నాం ప్రజలకు ఏం చేసింది? వియత్నాం ఎలా అభివృద్ధి చెందింది? ముందుగా ట్యాక్స్, పన్ను విషయం. మన దేశంలో కార్పొరేట్ సంస్థలు 40% పన్ను చెల్లిస్తున్నాయి. కానీ వియత్నాంలో మాత్రం కేవలం 20%. కొన్ని ప్రత్యేకమైన సెక్టర్లలో అయితే 17% కన్నా కూడా తక్కువే. అలాగే వ్యవసాయం, విద్య, ఆరోగ్యం ఇలాంటి మౌలిక సదుపాయాలు ప్రజలకు ఎప్పుడూ అనుకూలంగా అందుబాటులో ఉండాలి. ఈ నిజం గ్రహించిన వియత్నాం వీటిని పటిష్టపరిచింది. వాటితో పాటు వియత్నాం ప్రైవేటు భాగస్వామ్యంతో మాత్రమే ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని నమ్మింది. మానవ వనరులను అభివృద్ధి పరిచే కంపెనీలకు పన్ను రాయితీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చింది. దానివల్ల కొన్ని కోట్ల డాలర్లు వియత్నాంకు వచ్చి పడుతున్నాయి. తయారీ కంపెనీలన్నీ వియత్నాంనే కలవరిస్తున్నాయి. నైక్, అడిడాస్, స్కెచర్స్ వంటి కంపెనీలు వాటి తయారీ సంస్థలను వియత్నాంలో స్థాపించుకుంటున్నాయి. మనం ఎప్పుడైతే ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడుకున్నామో అప్పటికే వియత్నాం స్వయంగా ఆత్మనిర్భర్ అయింది. అదెలా? యూరోప్తో కలిసి ఉచిత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంటే ఒక దేశంలో వస్తువులను మరొక దేశం ఈ ఒప్పందం మీద కొనుగోలు చేసినట్లయితే వాటి మీద ఎటువంటి పన్ను ఉండదు. ఉదాహరణకి వియత్నాం యూరోప్కి యాపిల్స్ పంపిస్తే అవి కొనుక్కోవటంలో ఎటువంటి పన్నులు ఉండవు. అలాగే యూరోప్ నుంచి వియత్నాం ఎటువంటి వస్తువులైనా కొనుక్కుంటే వాటి మీద కూడా టారిఫ్ ఉంటాయి. ధరలు అందుబాటులో ఉంటాయి. నిజానికి ఒక యాపిల్ని కొన్నప్పుడు మనం దాని మీద పన్ను కూడా చెల్లించాలి. అటువంటప్పుడు తక్కువ వినియోగదారులుంటారు. చాలా తక్కువ మంది యాపిల్స్ని కొంటారు. ఈ సమస్యని ఈ ఒప్పందం ద్వారా తొలగించుకుంది వియత్నాం. మరి వియత్నాంలో పరిస్థితి ఎలా ఉంటే భారత్ పరిస్థితి ఎలా ఉంది?
భారత్ కూడా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. అందులో అస్సలు రాజీ పడలేదు. కానీ వియత్నాం వద్ద $8 ట్రిలియన్ వాణిజ్య మిగులు ఉండగా భారత్ దగ్గర $273 బిలియన్ వాణిజ్య లోటు ఉంది. అంటే వాణిజ్యపరంగా భారత్ $273 బిలియన్ వెనక్కి ఉంటే వియత్నాం $8 ట్రిలియన్ల మేర ముందుకు విస్తరిస్తోంది. అమెరికా చైనా మధ్య యుద్ధం. కోవిడ్-19 ముందు అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధ వాతావరణం ఉండేది. చైనా 2001లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో భాగమైంది. అందువల్ల ప్రపంచానికి ఫ్యాక్టరీగా మారింది. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఎగుమతుల విషయంలో చైనానే మొదటి స్థానంలో ఉంది. చైనా సూపర్ పవర్గా మారి అమెరికా మీద ఆధిపత్యం చెలాయించొచ్చు. అయితే ఈ విషయం అమెరికాకు నచ్చలేదు. దాంతో వాణిజ్య యుద్ధం మొదలుపెట్టారు. ఈ రెండిటి మధ్య విభేదాలు వియత్నాంకి చాలా అనుకూలంగా మారాయి. భౌగోళికంగా చైనాకు వియత్నాంకి మధ్య దూరం చాలా తక్కువ. అందువల్ల విదేశీ వాణిజ్య ఒప్పందాలు ఎక్కువగా కుదుర్చుకున్నాయి. దానివల్ల పెట్టుబడిదారులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాపారం చేయగల అవకాశం లభించింది. అంతేకాదు, చైనాలో లాగా వియత్నాంలో కూడా ఒకటే ప్రభుత్వం. దానివల్ల పెట్టుబడిదారులకు వారి వ్యాపార విషయంలో రక్షణ లభిస్తుంది. అంటే ఇక్కడ విషయం అర్థమైంది కదా. 5 సంవత్సరాలకు మారే ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం విధించిన విధి విధానాలను 5 సంవత్సరాల తర్వాత మరొక పార్టీ ఏర్పాటు చేసే ప్రభుత్వంలో ఉండకపోవచ్చు లేదా మారొచ్చు. దానివల్ల పెట్టుబడిదారులకు నష్టం కలగొచ్చు. ఏ సమస్యలు వియత్నాంలో కానీ చైనాలో కానీ లేవు. అందువల్ల కొన్ని కంపెనీలు చైనా నుంచి వియత్నాంకి మారితే మరికొన్ని చైనాలో తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసిన సంస్థలన్నీ వియత్నాంలో ఇంకా తక్కువ ఖర్చుకి స్థాపించుకున్నాయి. దీన్ని చైనా 1+ స్ట్రాటజీ అంటారు. మనకు వియత్నాంతో పోలిక ఎందుకు? నిజానికి ఒక దేశానికి మరొక దేశానికి పోలిక పెట్టకూడదు. మనం మన దేశంలో ఉంటూ ఇక్కడ సమస్యలు ఇతర దేశాలతో పోల్చి చూస్తున్నాం. కానీ వియత్నాంతో మనకు చాలా సారూప్యతలు కనిపిస్తాయి. ముఖ్యంగా యువత. వియత్నాంలో 55% యువత ఉంటే భారత్లో 52% ఉన్నారు. ఏ దేశానికైనా యువత చాలా ముఖ్యం. వారే ఆ దేశ వెన్నెముక కూడా. వాళ్ళు ఏం సాధించాలనుకున్నా యువకులుగా ఉన్నప్పుడే సాధిస్తారు. అదే దేశానికి కూడా పటుత్వాన్నిస్తుంది. వారి ఆలోచనతో దేశ ఆర్థిక వ్యవస్థను కూడా బలపరిచేందుకు అవకాశం ఉంటుంది. 1986లో వియత్నాంలో ఆర్థిక సంస్కరణలు జరిగినట్టే 1991లో మన భారత్లో కూడా సరళీకరణ, ప్రైవేట్ భాగస్వామ్యం, విదేశీ పెట్టుబడుల విషయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దానివల్ల ఉద్యోగావకాశాలు పెరిగాయి, జీతాలు పెరిగాయి, ప్రజల షాపింగ్ విధానం మారింది. అంటే మనం వియత్నాం కన్నా వెనుకబడి ఉన్నామని కాదు, కానీ వియత్నాం ఏం చేసిందో మనం కూడా అదే చేయగలమని చెప్పడానికి ఇది ప్రధాన కారణం. చెయ్యాలి అన్న తపన ఉంటే అది ఎక్కడైనా ఎలాగైనా సాధ్యపడుతుంది. ఇక భారత్ వియత్నాంల సంగతికొస్తే వియత్నాంకి ఒక ప్రమాదం, నష్టం రాబోయే కాలంలో జరిగే అవకాశం ఉంది. అదేంటో తెలుసా? నెమ్మదిగా వియత్నాం చైనా చేతుల్లో బొమ్మగా మారుతోంది. చైనా కంపెనీలు వియత్నాంలో స్థాపించబడుతున్నాయి. అమెరికాకు ఈ సంగతి తెలుసు. ఒకవేళ అమెరికాకి చైనాకి మధ్య సంబంధాలు చెడిపోతే ఆ ప్రభావం వియత్నాం మీద కూడా ఖచ్చితంగా పడుతుంది. ఉదాహరణకి స్టీల్ సంగతి చూడండి. డొనాల్డ్ ట్రంప్కి తమ దేశానికి దిగుమతి అవుతున్న స్టీల్ అంతా చైనా నుంచి వస్తుంది అన్న అనుమానం ఉంది. వియత్నాం, చైనా ఈ 2 దేశాలు కలిసి తమను ఈ విషయంలో వెర్రివాళ్లను చేస్తున్నాయి అని అతని భావన. అందుకే 400% పన్ను స్టీల్ దిగుమతులపై పెంచారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. వియత్నాం చైనాకి ఎప్పుడూ ప్రత్యామ్నాయం కాదు. కానీ చైనా వస్తువుల విషయంలో మరొక దేశం వాటితో పోటీ పడనంత వరకు ఖచ్చితంగా వియత్నాం మాత్రమే దిక్కవుతుంది. చైనాకు ప్రత్యామ్నాయంగా అన్ని దేశాలకు ఇప్పుడు ఒక దిక్సూచి కనిపించింది మన దేశం రూపంలో. అదే అడిడాస్ కంపెనీ తమిళనాడులో తన వస్తువుల తయారీ సంస్థను నెలకొల్పుతోంది అన్న వార్త కొన్ని రోజులుగా హల్చల్ చేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్లో ఇది ఒక పెద్ద మైలురాయిగా చెప్పొచ్చు. ఫోక్స్కాన్ కంపెనీ తన చిప్స్ తయారీని బెంగళూరులో మొదలు పెడుతోంది. టాటా సంస్థ కూడా ఒక విదేశీ సంస్థ భాగస్వామ్యంతో సెమీకండక్టర్ చిప్స్ తయారు చేసే పనిలో పడింది. అయితే ఇవన్నీ మార్కెట్లోకి రావడానికి, మన లాభాలు పొందడానికి చాలా సమయం పడుతుంది. వియత్నాం కరోనా సమయాన్ని అవకాశంగా తీసుకుని అమెరికా, చైనాకు ఉన్న విదేశీ వాణిజ్య యుద్ధాన్ని బాగా ఉపయోగించుకుంది. అందుకు కారణం సరైన మౌలిక సదుపాయాలను అప్పటికే సమకూర్చుకోవడం. ఇది ఒక వియత్నాం మాత్రమే కాదు, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశం ఇలాగే ఆలోచిస్తుంది. మనం కూడా ఇలాగే ఆలోచించాల్సిన అవసరమూ ఉంది. ఆత్మనిర్భర భారత్ ఎంత ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టామో అంతే ప్రతిష్టాత్మకంగా ముందు ముందు చూసుకోవాలి. మన జీడీపీ 15% వరకు తయారీ సంస్థల ద్వారానే ఉంటుంది. ఎంత లేదన్నా దీన్ని కనీసం 25% వరకు పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
అప్పుడే మనం ఆ అవసరాలు మాత్రమే కాకుండా ప్రపంచ అవసరాలను కూడా తీర్చే విధంగా ఉండగలుగుతాం. బెంగళూరు, నోయిడా, హైదరాబాద్లో ఎలాగైతే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లు ఉన్నాయో అలా ప్రతి రాష్ట్రంలోనూ వీటిని ఏర్పాటు చేస్తే మనం అనుకున్నది తొందరగానే సాధించొచ్చు. ఇది కనీసం వచ్చే 30 సంవత్సరాల్లో జరిగి తీరాలి. అది ఎవరి చేతుల్లో ఉందంటే కేవలం యువత చేతుల్లో మాత్రమే ఉంది. ఈ వీడియో మొదట్లో ఆత్మనిర్భర్ భారత్ ఫెయిల్ అయింది అన్న మాటతో మొదలుపెట్టాం, గుర్తుందా? కానీ అది నిజానికి పూర్తిగా సత్యం కాదు. కరోనా సమయంలో ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థ కిందికి దిగజారితే మనం మాత్రం 6.1% పెంచుకున్నాం. స్టీల్, ఎలక్ట్రిసిటీ, కన్స్ట్రక్షన్, మైనింగ్ వీటిలో పెట్టుబడులు ఎక్కువవుతున్నాయి. వీటితో పాటు చిన్న పరిశ్రమలకు ఎంఎస్ఎంఈ లోన్స్ కూడా లభిస్తున్నాయి. గత సంవత్సరం దాదాపు 37 ట్రిలియన్ రూపాయలు ఎంఎస్ఎంఈ లోన్స్ ఇచ్చింది. అంటే అర్థమేంటి? మన దేశంలో చిన్న చిన్న వ్యాపారులు ఎక్కువవుతున్నారు. రేపు అవే పెద్ద సంస్థలుగా మారతాయి. మన దేశ ఆర్థిక వృద్ధిని ద్విగుణీకృతం చేస్తాయి. ప్రతి ఒక్కరూ ఉద్యోగం కోసం వెతుక్కోకుండా తమ సొంత కాళ్ల మీద తాము నిలబడాలని ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగాలు సృష్టిస్తున్నారు. ఇతరులకు ఉద్యోగాలిచ్చే స్థితిలో ఉంటున్నారు. ప్రజల్లో విశ్వాసం కూడా పెరిగింది. పొరుగు దేశాల వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం, ఎంతవరకు ముందుకు వెళుతున్నామనేది మన ప్రభుత్వం ఆలోచించుకోవాలి. పొరుగు దేశాల నుంచి మంచిని నేర్చుకోవాలి, పెంచుకోవాలి, ఆలోచించుకోవాలి. చేతి వృత్తులు, కళలు, వస్త్ర వ్యాపారాలలో మనం ఎందుకు దూసుకెళ్లలేకపోతున్నాం? అవకాశాలకు మన దేశంలో కొదవే లేదు. కానీ వాటిని ఫలాలుగా ఎందుకు ఆశించడం లేదు? ఆలోచించండి. ఎందుకంటే యువత తలుచుకుంటే సాధించలేంది అంటూ ఏమీ ఉండదు. కలెక్టర్లు కావచ్చు, కంపెనీకి సీఈఓగా, CFOగా మారచ్చు. ప్రపంచంలో మన దేశ ఆర్థిక ప్రగతిని తలెత్తి చూసుకునేలా చేయొచ్చు. ఇదంతా కేవలం యువత చేతిలో మాత్రమే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.